హాయ్ గాయస్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో గాయస్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హెచ్టిఎంఎల్ బేసిక్స్. నేను మంచిగా నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను మీకోసం. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి అట్లీస్ట్ వాట్సాప్ ఛానల్లో అయినా జాయిన్ అవ్వండి. ఓకే. సో ఇవాళ మనం HTML లో బేసిక్ థింగ్స్ ఉంటాయో అన్నిటిని కవర్ చేసేస్తామండి ఇవాళ. సో ఇన్ సింగిల్ ఎటే స్ట్రెచ్ మనం కొంచెం కాన్సన్ట్రేట్ గా కూర్చుంటే వీ కెన్ కంప్లీట్ HTML. మోస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అంతే. సో ఈ HTML అనేది వెబ్ డిజైనింగ్ లాంగ్వేజ్. ఓకే, అది ఒక మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇట్ డిఫైన్స్ బేసికలీ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ట్యాగ్స్, attributes టు ఆర్గనైజ్ వాట్ ఎవర్ ఆన్ a వెబ్ పేజ్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలా మన ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఏదో ఒక చోట మనకి ఈ పర్టికులర్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. హెచ్టిఎంఎల్ ఫైల్స్ లో హెచ్టిఎంఎల్ ఫైల్స్ యూజ్ చేయడానికి మనం 2 అప్లికేషన్స్ వాడొచ్చండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనందరికీ తెలుసు, నోట్ ప్యాడ్. సో నార్మల్ నోట్ ప్యాడ్ అంటే ఇది, ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు ఓపెన్ అ పర్టికులర్ ఫైల్, ఫర్ సపోజ్ మనకి హెచ్టిఎంఎల్ ఉందనుకుందాం. హెచ్టిఎంఎల్ లో కోడ్ లో హెలో వచ్చింది అన్నప్పుడు ఈ పర్టికులర్ సింటాక్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండేది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో మాత్రం. నోట్ ప్యాడ్ లో మనకి ఇలా అంటే కోడ్ అలాగే ఉంటది, కానీ మనకి ఈ కలర్స్ కానీ ఒక్కొక్క యాట్రిబ్యూట్, ఈ క్యార్సెట్ అనేది ఒక యాట్రిబ్యూట్, లాంగ్ అనేది ఒక యాట్రిబ్యూట్, ఇలా యాట్రిబ్యూట్స్ కి అంటే మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చే ఫీల్ ఇస్తుంది, కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. యాజ్ వెల్ యాజ్ మనకి ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. లేదు బ్రో అనుకుంటే వీ కెన్ ఆల్సో యూజ్ దిస్ అప్లికేషన్ కాల్డ్ విఎస్ కోడ్. ఈ విఎస్ కోడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు HTML, CSS, జావా స్క్రిప్ట్ అని 3 ఉన్నాయి అనుకుందాం. వెబ్ డెవలప్మెంట్ లో ఈ 3 ఉంటాయి. సో HTML లోకి వచ్చి ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. నేను కోడ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో జస్ట్ ఒక బేసిక్ హెలో కోడ్ పెట్టా. ఓకే, సో ఇప్పుడు ఈ బేసిక్ హెలో కోడ్ కాకుండా మిగిలినవి ఏమైనా చేయాలన్నప్పుడు విఎస్ కోడ్ లో చేయాలంటే ఇలా చేయండి. షో మోర్ ఆప్షన్స్ లోకి వచ్చి ఓపెన్ విత్ కోడ్ కొడితే మీకు విఎస్ కోడ్ ఆ పర్టికులర్ ఫైల్ లొకేషన్ లో, అంటే ఈ చోట ఈ ఈ లొకేషన్ లో ఓపెన్ అవుతుంది. మీరు ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కుదిరితే ఏమైనా, అంటే మీరు ఎప్పుడూ కూడా ఏమీ డిపెండ్ అవ్వద్దు, బట్ మీ టాస్క్ మీరు మైండ్ లో పెట్టుకున్న డిజైన్ కానీ మోడల్ కానీ ఏదైనా ఏ హెల్ప్ తీసుకోండి అంతే. అంతేగాని మీరు మీద కంప్లీట్ గా డిపెండ్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉండే వెబ్ డెవలప్మెంట్ ని మీరు చాలా క్రిటికల్ చేసుకుంటున్నారని అర్థం. 2000 years later. లెట్ us take webpage.html. ఇప్పుడు చూడండి, నాకు ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కాబట్టి Ctrl+I ఆర్ Ctrl+L కొడితే ఆటోమేటిక్ గా మన కోడ్ షేర్ అవ్వడం ఇలా వస్తుంది. బట్ మీరు ఏం చేస్తారంటే డాక్ టైప్ అని కొట్టి ఎంటర్ కొట్టేయండి. ఇప్పుడు ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా అక్కడ సజెషన్ వస్తుంది చూడండి, HTML లాంగ్ EN అని. ట్యాబ్ బటన్ కొట్టారంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇచ్చేసాడు ఒకటి అబ్బా. సో ఓకే, యాజ్ ఆఫ్ నో HTML లో కమెంట్స్ అంటే ఇదా? కాదు కాదు, కమెంట్స్ ఇది కాదు. HTML లో కమెంట్స్ వేరేగా ఇవ్వాలి, బట్ మనం దాని పక్కన పెడతాం. చూడండి, దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ క్లోజింగ్ ట్యాగ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఓపెనింగ్ ట్యాగ్. అందరికీ తెలిసిందే కదా.
సో ఇక్కడ అలైన్మెంట్ ఉన్నా లేకపోయినా ఒకటే. బట్ విఎస్ కోడ్ లో ఆటోమేటిక్ గా కోడ్ అనేది మంచి స్ట్రక్చర్ తో అలైన్మెంట్ తో ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. సో ఇదే కోడ్ మీరు విఎస్ కోడ్ లో చేస్తే వేరేగా చూపిస్తుంది, వేరేగా ఉండడం జరుగుతుంది. ఇదే కోడ్ మనకి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో ఏంటంటే సజెషన్స్ అని రావు కాబట్టి బిగినర్స్ కి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం కూడా ఇక్కడే చేద్దాం. సో ఇట్ ఈస్ బెటర్. ఓకే. సో ఇక్కడ మనం టైటిల్ ట్యాగ్ ఇది తీసుకున్నాం. టైటిల్ ట్యాగ్ అనేది ఎక్కడ వస్తుంది బ్రో? టైటిల్ ట్యాగ్ అంటే మనకి ఈ చోట నా కర్సర్ చూడండి, ఇది టైటిల్ ట్యాగ్. సో మనం చూసే వెబ్ పేజ్ కి టైటిల్ ఉండాలి కాబట్టి ఆ వెబ్ పేజ్ యొక్క టైటిల్ అనేది ఇది హలో వరల్డ్ వెబ్ పేజ్ అని పెడితే సేవ్ చేస్తే ఎక్కడికి వెళ్ళి నువ్వు రీఫ్రెష్ కొడితే చూడు ఇక్కడ టైటిల్ అంటే ఇది. ఓకే. సో తర్వాత బాడీ ట్యాగ్ లోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ అయిపోతుంది. బాడీ ట్యాగ్ దేన్ని డిఫైన్ చేస్తుందంటే ద కంటెంట్ ఆఫ్ ది HTML. సో HTML లో మన కంటెంట్ ఏదైతే ఉంటుందో అది బాడీ ట్యాగ్ లో వస్తుంది. సో మనం ఈ కంటెంట్ అనే ఒక పర్టికులర్ అబౌట్ వాట్ ఎవర్ ద కంటెంట్ వి డిస్ప్లే ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అండర్ ది బాడీ. సో బాడీ ట్యాగ్ లోపలే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అసోసియేటెడ్. సో ఇక్కడ ఇఫ్ యూ సీ హెడింగ్ ట్యాగ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ H2 అని తీసుకుంటాం. ఇక్కడ మనకి సజెషన్స్ కానీ మనం ప్రింట్ఎఫ్ లో ఫస్ట్ లైన్ రాస్తే ఫస్ట్ పారాన్సిస్ ఓపెన్ చేస్తే సెకండ్ పారాన్సిస్ క్లోజ్ తో పాటు సెమీకోలన్ వచ్చేయడాలు ఇట్లాంటివి ఉండవు. సో ఎవ్రీథింగ్ మనం మంచిగా టైప్ చేసుకుంటే వెళ్ళాలి ప్రశాంతంగా. వెబ్ డెవలప్మెంట్ ఫాస్ట్ గా నేర్చుకోవాలి అంటే ఇంటర్న్షిప్స్ లోంచి నేర్చుకోవడం బెటర్ అండ్ నా సజెషన్. లేదు వెబ్ డెవలప్మెంట్ నేను గా నేర్చుకుంటాను అంటే దట్ ఈస్ యువర్ విష్. ఎలా నేర్చుకున్నా ఈజీగా అర్థమయ్యేలాగా ఈజీగా గుర్తుంచుకునేలా చూస్తాం. సో మనకి 6 టైప్స్ ఆఫ్ హెడింగ్స్ ఉన్నాయండి. H1 ఈస్ ద హైయెస్ట్ ఇన్ సైజ్, బోల్డ్నెస్, యాజ్ వెల్ యాజ్ క్లారిటీ, షార్ప్నెస్, విజిబిలిటీ. సో ఇలా ఫాంట్స్ అనేది మనం మార్చుకోవచ్చు, అందులో పెద్ద ఇదే ఉండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ H2 లో స్టైల్ ట్యాగ్ వేసుకునే స్టైల్లో మనకి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని ఒకటి ఉంటుందండి. ఫాంట్ ఫ్యామిలీని ఈక్వల్స్ టు కొట్టి ఐ థింక్ ఫాంట్ ఫ్యామిలీ లోపల టైమ్స్ న్యూ రోమన్ అని కొట్టాలండి. మంచి ఫాంట్ ఫ్యామిలీ వేసినప్పుడు వాల్యూ అని చెప్పి ఇక్కడ క్యాలిబ్రి ఆగండి ఏదో ఉంది సర్కిల్ అంట, చూద్దాం. సర్కిలర్ ఫర్ సపోజ్ ఇది తీసుకుని ఇప్పుడు మనం బేసిక్ గా H2 లో ఏం రాయలేదు, ఇంకా H2 క్లోజ్ అవ్వలేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ H2 అనేది క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ హలో అని తీసుకున్నాం. సో లెట్ us సేవ్ దిస్. ఇప్పుడు ఇందులోకి వచ్చి రీఫ్రెష్ కొడితే చూడండి మనకి ఎలా వస్తుందో. H2 ఇక్కడ H1 సైజ్, ఇది H2 సైజ్. H2 లో యూ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఫాంట్ అనేది మేబీ నాకు తెలిసి డబుల్ కోట్స్ లో ఇవ్వాలన్నమాట. లేదు, క్యాన్వాస్ అని ఉంది. సో ఓకే, ఇప్పుడు ఇలా కొట్టి రీఫ్రెష్ కొట్టిన దేర్ ఈస్ నో డిఫరెన్స్. కాబట్టి ఫాంట్ ఫ్యామిలీ లాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే క్యాపిటల్స్ లో కొటేషన్స్ లోనే ఇవ్వచ్చు, మామూలుగా అయినా ఇవ్వచ్చు. బట్ యాక్చువల్లీ ఇక్కడ మామూలుగా ఇవ్వాలనుకుంటా. ఆర్ ఎల్స్ ఐ పర్సనల్లీ థింక్ ఇది ఏమన్నా మార్చాలి. చూద్దాం ఆగు. నో చేంజ్ అప్ప. సో మేబీ హెడింగ్స్ కి అప్లై అవ్వదండి, కొన్నిసార్లు హెడింగ్స్ కి అనేది అప్లై అవ్వదు. సో దాని గురించి మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో హెడింగ్స్ అయితే అవి
సో బేసిక్ గా మనకి HTML లో ఫస్ట్ వచ్చేసి ఈ హెడింగ్స్ ట్యాగ్ హెడింగ్ ట్యాగ్స్ అనేవి బేస్ గా యూజ్ చేస్తాం. సో మనకి ఈ పర్టికులర్ వెబ్ పేజెస్ లో డాక్ టైప్ అనేది ఏం చెప్తుందంటే ఇట్ బేసికల్లీ టెల్స్ ది టైప్ ఆఫ్ ది HTML version we are using. Okay, type of the HTML version. Now we are using basically present the entire world is using HTML5 as its basic version. So HTML5 is the version that was declared by the doc type tag. తర్వాత HTML ట్యాగ్ ఏం చేస్తుందంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఒక అట్రిబ్యూట్, దాని వాల్యూ en. సో ఇది ఈ ట్యాగ్ ఎంటైర్ ట్యాగ్ అసలు మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ద కంటెంట్ వి రైట్ ఇన్ బిట్వీన్ ద HTML ట్యాగ్స్. ఈ HTML ట్యాగ్స్ లోపల మనం ఏం కంటెంట్ రాస్తున్నాము, ఈ కంటెంట్ లోపల ఉన్న ఈ కంటెంట్ మొత్తం, ఈ ట్యాగ్స్ లోపల ఉన్న ఈ కంటెంట్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించింది. సో en ఈస్ ది థింగ్ వీ హ్యావ్. en-us అని పెట్టుకోవచ్చు, -uk, ఏదో చాలా ఉంటాయి ట్యాగ్స్ లాంగ్వేజ్ కి. సో అది లాంగ్వేజ్. ఇఫ్ యూ సి en అనే ఉంది, en-us, UTF-8 కానీ, సో ఇలా చాలా పెట్టుకోవచ్చు. బట్ మనం యుఎస్ అని పెట్టుకుంటున్నాం. సో సేవ్ చేసి రీఫ్రెష్ కొడితే దెర్ ఈస్ నో ఎర్రర్, సో వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ లాంగ్ ట్యాగ్. సో HTML ట్యాగ్ లోపల వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ రైటింగ్, ఆ HTML ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే రూట్ ఎలిమెంట్ దట్ ర్యాప్స్ ఆల్ ది కంటెంట్, యాజ్ వెల్ యాజ్ తర్వాత హెడ్ ట్యాగ్ వచ్చేసి ఏముంటుందంటే మెటా ఇన్ఫర్మేషన్. మెటా డేటా అంటే ఏంటండి, పేరెంట్ డేటా ఆఫ్ సమ్ పర్టికులర్ డేటా. ఒక డేటాకి సంబంధించిన ఇంకొక డేటా, లెటర్స్ ఆ ఇంకొక డేటా ఈ డేటా యొక్క పేరెంట్ అయితే దాన్ని మెటా డేటా అంటాం. అంటే మెటా డేటా అంటే ఎవ్రీథింగ్ ఉంటుంది, అంటే ఆ పర్టికులర్ డేటాకి సంబంధించిన ప్రతి విషయం ఆ మెటా డేటాలో స్టోర్ అవుతుంది, ఏదో ఒక ఫైల్ రూపంలోనో, నేను నెంబర్ ఆఫ్ బైట్స్ లో. సో అలాగా హెడ్ ట్యాగ్ లో ఏముంటుందంటే ద మెటా డేటా ఆఫ్ ఎంటైర్ వెబ్ పేజ్, దాన్నే మెటా ఇన్ఫర్మేషన్ అంటాం. సో ఆ మెటా ఇన్ఫర్మేషన్ అనేది ఈ మెటా ట్యాగ్ తో పెట్టుకోవచ్చు, UTF-8. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెటా ట్యాగ్ దట్ ఈస్ యూస్డ్. మెటా ఇన్ఫర్మేషన్ అనేది అలా స్టోర్ అవుతుంది వెబ్ పేజెస్ లో. ఇది మనకి బ్యాక్ ఎండ్ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో తర్వాత బాడీ ట్యాగ్ అండి. బాడీ ట్యాగ్ అంటే ఎంటైర్ కంటెంట్ వాట్ ఎవర్ వీ హ్యావ్, దట్ ఈస్ బాడీ ట్యాగ్. సో ఇది బేసిక్ HTML పేజ్ కి సంబంధించి. మనం మంచిగా నోట్స్ రాసుకున్నాం, నోట్స్ లో నుంచే చెప్తున్నాను నేను. సో బేసిక్ గా మనకి ఈ HTML లో వచ్చేసరికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ అ మార్కప్ లాంగ్వేజ్. ఒక మార్కప్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ సిమాంటిక్స్ ఉంటాయి, రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్ గా మనకి ఈ మెటా అనేది ఉంది చూడండి, ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ లైక్ క్యారెక్టర్ సెట్ ఎక్సెట్రా. అంతకు మించి ఈ మెటా దేనికి వాడడం. టైటిల్ కూడా అంతే, టైటిల్ ఆఫ్ ది ఎలిమెంట్. సో ఇక్కడ మనకి VS Code లో మనం అన్ని నేర్చుకోవచ్చండి. ఎవ్రీథింగ్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ VS Code ఇట్ సెల్ఫ్. ఇప్పుడు హెచ్రెఫ్ దేనికి వాడదాం అని ఇక్కడ పెడితే URL attribute specifies the URL of the linked resource. A URL can be absolute or related. URLs అవి కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను. తర్వాత స్క్రిప్ట్ అని ఒక ట్యాగ్ ఉంటుందండి. ఆ స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, అది నేను మీకు క్లియర్ గా చెప్తాను. వెయిట్ కరో. ఇక్కడ వచ్చేసి స్క్రిప్ట్ అనే ట్యాగ్ హెడ్ క్లోజ్, బాడీలో వచ్చి ఎండ్ కోడ్, ఇది తీసే ఎండ్ కోడ్ అక్కర్లా. ఈ స్క్రిప్ట్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ సంబంధించిన ఫైల్ ఏదైనా మన వెబ్ పేజ్ లో రన్ అవ్వాలి అన్నప్పుడు ఆ జావా స్క్రిప్ట్ కోడ్ కానీ ఆ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని కానీ ఈ స్క్రిప్ట్ అనే ఒక పర్టికులర్ ట్యాగ్ లోపల మనం రాసుకుంటాం. స్క్రిప్ట్ అనేది బేసిక్ గా యూజ్ చేసేది దేనికి అంటే జస్ట్ ఫర్ ఇంక్లూడింగ్ ద జావా స్క్రిప్ట్ ఫైల్స్. ఇప్పుడు SRC అనేది ఒక అట్రిబ్యూట్, అంటే సోర్స్. సో ఆ పర్టికులర్ సోర్స్ లోంచి జావా స్క్రిప్ట్ కోడ్ రన్ చేయాలి. ఆ సోర్స్ ఏంటి, script.js. ఆ script.js అనే ఫైల్లో
మనకి జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది. ఆ కోడ్ మనం రన్ చేయాలి అంతే. సో ఇఫ్ సి జేఎస్ కోడ్ అని ఇక్కడ ఇస్తున్నా టైటిల్, అంతా బాగానే ఉంది. మనం ఆడికి వచ్చి కొడితే ఏడు సేవ్ అవ్వదు, ఎందుకంటే ఇది నోట్ ప్యాడ్ లోంచి ఓపెన్ అయింది. ఎనీవేస్, ఇది రాదా? విఎస్ కోడ్ లో ఉంది. సూపర్. ఏం సేవ్ అవుతుంది రా? సో ఇది కదా. సో ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ సేవ్ కొట్టి క్రోమ్ లోకి వెళ్ళి, అంటే ఇక్కడ మనం ఎలా చూడొచ్చు బ్రో? ఎలా చూడాలి అంటే సి, మనకు ఒకటి ఉంటది వ్యూ, వ్యూలో వ్యూ కరెంట్ ఫైల్ ఇన్ క్రోమ్. ఇప్పుడు ఇలా వచ్చేసింది అంతే. ఓకే, మనకి ఇక్కడ మనం రాసుకున్న ట్యాగ్స్ అనేవి రావండి, ఎందుకంటే మనం ఇంకా డేటా ఏం రాయలేదు యాక్చువల్లీ. సారీ, ఇక్కడ మనం డేటా ఏం రాయలేదు. జేఎస్ కి డేటా అనేది కోడ్ అనేది రాయాలి. సో అది రాయలేదు స్క్రిప్ట్ ట్యాగ్ లోపల, కాబట్టి అది ఇంకా ఏం రావట్లా. ఓకే, డోంట్ వరీ, ఎర్రర్ ఏం కాదు అది. ఓకే, తర్వాత మనకి ఐఎంజి అని ఒక ట్యాగ్ ఉంటుందండి, అది ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ అనేది బేసిక్ గా మనం దేనికి వాడతాం అంటే, బాడీలోకి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు బాడీలోకి వచ్చాక మనకి ఇమేజ్ అని ఒకటి ఉంటుంది. ఇమేజ్ ఎస్ఆర్సి ఇఫ్ యూసి మనం అన్నిటినీ పర్ఫెక్ట్ గా పెట్టుకోవచ్చండి. చూడండి, ఒకటి తర్వాత ఒకటి నేను ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను, డోంట్ వరీ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఈ కోడ్ మొత్తాన్ని ఇందులో కాపీ పేస్ట్ చేసి ఇక్కడ రీఫ్రెష్ కొడితే చూడొచ్చు, ఇక్కడ మనకి ఇది బిగిన్ ఐటమైజ్ అనేది రెండర్ అవ్వలేదు సరిగ్గా. సో ఈ పర్టికులర్ థింగ్ ని రిమూవ్ చేసేయచ్చు కదా. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, మనం విఎస్ కోడ్ లో ఇప్పుడు జస్ట్ ట్యాబ్ బటన్ కొట్టుకుంటే వెళ్ళాం, అంత కోడ్ అయిపోయింది. సో నీ మోటో ఏంటో, నువ్వు ఆ బేసిక్ కొన్ని లైన్స్ కొట్టుకుంటే చాలు, అన్ని వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తా. ఇమేజ్ అంటే బేసికల్లీ ఈ పర్టికులర్ ఇమేజ్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తాము? ఏమైనా ఇమేజెస్ మన వెబ్ పేజ్ లో రెండరింగ్ చేయాలన్నప్పుడు ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది వాడతాం. ఓకే, సో దానికి బేసిక్ గా సోర్స్, ఆల్టర్నేట్ అని రెండు, అంటే బై డిఫాల్ట్ ఉంటాయి ఇవి, సోర్స్, ఆల్టర్నేట్ టెక్స్ట్. సోర్స్ అనేది ఏంటంటే డైరెక్ట్ ఇమేజ్ వస్తుంది. ఆల్టర్నేట్ టెక్స్ట్ అంటే ఏఎల్టీ అంటే ఇవన్నీ యాట్రిబ్యూట్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ రెడ్ కలర్ లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యాట్రిబ్యూట్స్ అంటామండి. ఓకే, రెడ్ కలర్ లో ఏమున్నా అన్ని యాట్రిబ్యూట్సే. ట్యాగ్స్ లోపల రెడ్ కలర్ లో ఉన్నవన్నీ యాట్రిబ్యూట్స్. సో ఇక్కడ ఎస్ఆర్సి అనేది దేనికి వాడతామంటే బేసికల్లీ వి ప్రొవైడ్ ద ఫైల్ లొకేషన్. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఒక లెటర్స్ ఒక ఫోటో తీసుకొద్దాం. ఎందులోకి వెళ్దాం? ఫ్రెష్ గా పెడదాం. ఈ ఫోటో ఉందిరా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, దీన్ని రీనేమ్ చేయి ఐ అని, లేకపోతే ఎస్ అని పెట్టు. ఈ ఎస్ అని పెట్టిన ఆ ఫోటోకి మనం ఈ పర్టికులర్ ఫోటో ఏదైతే ఉందో s.png అని కొడతాం. అదేంటండి? s.png. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులోకి వచ్చి కంట్రోల్ ఆర్ కొడితే చూడండి. సో వాట్ ఎవర్ ద థింగ్ వీ హ్యావ్, వెబ్ పేజ్ లో పెట్టే ఇమేజ్ మొత్తం మనకి ఒకే చోట ఉండాలి. సో వెబ్ పేజ్ అనేది ఏ ఫైల్లో ఏ ఫోల్డర్ లో సేవ్ చేసి ఉంటామో
ఆ ఫోల్డర్లోనే ఇమేజ్ కూడా ఉండాలి. అప్పుడు నీకు వస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చింది, ఇవన్నీ వచ్చేసాయి. అబౌట్ మీ, హలో ఐఎమ్ వెబ్ డెవలపర్ విత్ ప్యాషన్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ ఫంక్షనల్ వెబ్సైట్స్, అంతే. ఓకే, మనం ఏం టైప్ చేయలేదు, మనం ఏం హడావిడి చేయలేదు, అంతా అది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నేను ఇప్పుడు. సో ఎస్ఆర్సి అంటే అర్థమైంది కదా, సోర్స్ ఫైల్ లొకేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇమేజ్ in the image tag is specified with the src attribute. Alternate is a particular attribute that is used to provide alternate text. For suppose ఇక్కడ image.png అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఆ ఇమేజ్ రానందుకు దానికి ఆ యొక్క కంటెక్స్ట్ వస్తుంది, బ్యూటిఫుల్ ఇమేజ్, అది ఆల్టర్నేట్ టెక్స్ట్. Whenever the image is rendered, we don't have any alternate text. Whenever the image is not rendered, then only we have alternate text. ఇప్పుడు ఇమేజ్ రెండర్ అవుతుంది కాబట్టి alternate text అనేది రాదు. దట్ ఈజ్ అబౌట్ ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్ బేసిక్ గా ఈ ఆల్టర్నేట్ దాకా వచ్చి అయిపోతుంది. కానీ మనం ఏం చేసాము, స్టైల్ అనే ఒక ట్యాగ్ తీసుకుంటాం. ఆ స్టైల్ అనే ఒక ట్యాగ్ లో బేసిక్ గా స్టైల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి డైరెక్ట్ గా. సో స్టైల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ట్యాగ్ దట్ ఈస్ యూజ్డ్ టు basically provide different kinds of shapes, height and width of the images, ఇంకా to like randomly change the size, to provide some colors to the text. So style అనేది only not only for the images, we can also use for the different kinds of text we have. సో ఈ పర్టికులర్ స్టైల్ అనే ట్యాగ్ ని మనం ఇలాగా డిఫరెంట్ పర్పసెస్ కి యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ ది ఇమేజెస్, we can also use for text. ఇప్పుడున్న హడావిడి ఏంటంటే మనకి బేసిక్ గా ఈ పర్టికులర్ స్టైల్ ట్యాగ్ అనేది ఒక కొన్ని సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ తో వస్తుంది. ఆ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ తో మనకు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఒకసారి ఆగండి, నేను మీకు ఉన్న ఫైల్స్ అన్నిటిని మంచిగా క్లియర్ చేసి, ఏంటిది, ఓకే ఏదో కోడ్. సో ఇది మనకి బేసిక్ గా ఇది క్లారిటీ. స్టైల్స్ అనేవి ఇవి. సో స్టైల్స్ లో విడ్త్ వస్తుంది, ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ, స్టైల్స్ లో చాలా వస్తాయి. సో అసలు HTML అట్రిబ్యూట్ అంటే ఏంటో మీకు అర్థమైతే నేను చెప్పేసి అదంతా మీకు అర్థం. ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ ది ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ ఎ పర్టికులర్ HTML ఎలిమెంట్. సో HTML ఎలిమెంట్ అంటే ఒక ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ తో కలిసి వచ్చే ఒక ట్యాగ్ ని HTML ఎలిమెంట్ అంటాం. సో ఇమేజ్ అనేది ఎలిమెంట్ కాదు, అదొక ట్యాగ్ అంతే. HTML ఎలిమెంట్ అంటే ఇది ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ మొత్తం కలిపి ఎలిమెంట్ అంటాం. కాబట్టి ఒక HTML ఎలిమెంట్ లో ఏదైతే ట్యాగ్ వస్తుందో దాన్ని HTML ట్యాగ్ అంటాము. ఆ HTML ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ అయితే ఆ ఓపెనింగ్ ట్యాగ్ లో వచ్చేదాన్ని అట్రిబ్యూట్ అంటాం. ఓకే, సో ఇమేజ్ అనేది క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇమేజ్ ఒకటి, బ్రేక్ ఒకటి, ఇంకా ఉంటాయి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. అవి బేసిక్ గా ఏంటంటే మనకి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. ఇప్పుడు H1 కి /H2 ఉన్నట్టు, H1 ఉన్నట్టు ఇలా క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. డైరెక్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అట్రిబ్యూట్స్ లో కామన్ గా మనం వాడే అట్రిబ్యూట్స్ ఏంటంటే క్లాస్, ఐడి, హెచ్రెఫ్, ఇలా ఎస్ఆర్సి. సో ఇలాంటి పర్టికులర్ అట్రిబ్యూట్స్ అన్నిటిని మనం యూజ్ చేస్తాం. సో యూజువల్లీ ప్లేస్డ్ ఇన్ ది ఓపెనింగ్ ట్యాగ్. ఇవి ఎలా ఉంటాయంటే అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి డబుల్ కొటేషన్స్ లో అట్రిబ్యూట్ యొక్క వాల్యూ. ఆ వాల్యూ అనేది ఆ అట్రిబ్యూట్ తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు సోర్స్ అనేది ఫైల్స్ కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ ఫైల్స్ ప్లస్ వాటి యొక్క ఎక్స్టెన్షన్ తో సహా మనం రాస్తాం. సో అది. సో ఇప్పుడు HTML లో కేస్ సెన్సిటివిటీ అనేది లేదండి. కేస్ సెన్సిటివిటీ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ కెన్ బి ఆస్క్డ్. H1 ఉంది, క్యాపిటల్ H1 ఇచ్చావు, ఇక్కడ క్యాపిటల్ H1 ఇచ్చావు, సేవ్ కొట్టావు, కంట్రోల్ S కొట్టేసి రీఫ్రెష్ చేస్తే దేర్ ఈజ్ నో ఎర్రర్. రీఫ్రెష్ చేసావు, దేర్ ఈజ్ నో ఎర్రర్. సో HTML ఈజ్ నెవర్ ఎ కేస్ సెన్సిటివ్. క్యాప్స్ లో రాసినా, స్మాల్స్ లో రాసినా ఒకలాగా పనిచేస్తుంది.
ఓకే. మనం మన నచ్చినట్టు మన కంఫర్ట్ కి తగ్గట్టుగా స్మాల్స్ లో పెట్టుకుంటాం. ఓకే. తర్వాత మనకి యాట్రిబ్యూట్స్ లో ఏ అని ఒక ట్యాగ్ ఉంటుందండి. సో ఆ పర్టికులర్ ట్యాగ్ కూడా ఇస్తాను. ఏ వెయిట్ కరో మనం విఎస్ కోడ్ లో చేస్తే మీకు త్వరగా ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. సో లెటర్స్ టేక్ ఏ. సో ఏ పక్కన ఇఫ్ యూ అబ్జర్వ్, ఏ పక్కన చూడండి. ఏ కొట్టిన తర్వాత చూడండి డైరెక్ట్ గా హెచ్ఎఫ్ వచ్చేస్తుంది. సో ఈ ఏ అనేది బేసిక్ గా ఒక ట్యాగ్ అండి. సో ఈ ఏ ట్యాగ్ అనేది బేసిక్ గా ఈ పర్టికులర్ వెబ్ పేజ్ లో ఏవైతే మనం హైపర్ లింక్స్ ఇవ్వాలనుకుంటామో దానికి యూజ్ చేస్తాం. హైపర్ లింక్స్ ఇవ్వడానికి మనం వాడే యాట్రిబ్యూట్ హెచ్ఎఫ్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ కోడ్ని అలా తీసుకెళ్ళి ఇందులో పేస్ట్ చేస్తే దాన్ని మనం ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వచ్చింది అబౌట్ మీ. ఓకే. ఇక్కడ ఎలా వచ్చిందంటే ఏ అనే దానికి ఇమేజ్ వచ్చింది. సో ఏలో బేసిక్ గా మనం ఈ పర్టికులర్ హైపర్ లింక్స్ యూజ్ చేయడానికి వాడతాం కానీ ఏలో ఇమేజెస్ కూడా వాడచ్చు. అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఓకే. సో ఇప్పుడు మనం ఏలో యాజ్ ఆఫ్ నౌ ఏం వాడాలనుకోవట్లేదు కాబట్టి మనం ఏని హెచ్ఎఫ్ తో నింపేస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక లింక్ వేసుకుంటాం కదా. లెటస్ సే మన ఛానల్ లింక్ ఇద్దామా, మాస్గా ఉంటది. పవన్ షణ్ముఖ్ కాకర్లా అని కొడితే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ మన ఛానల్ కూడా వచ్చేస్తాయండి. సో ఇప్పుడు మన ఛానల్ ఉంది. ఆగు. సో మన ఛానల్ లింక్ ని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. ఏమంటారు? బాగుంటుంది. ఇప్పుడు ఇది మై ఛానల్, మై వైటీ ఛానల్ అని పెట్టి మనం పోస్ట్ చేసేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ దాన్ని ఇక్కడికి వచ్చి పెట్టేసి సేవ్ చేసేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ కొడితే మనకి ఛానల్ వచ్చింది. లింక్ చూసారా? మనం ఏ నేమ్ ఇస్తామో మై వైటీ ఛానల్ అని ఇక్కడ ఇచ్చాం, ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీని మీద నొక్కంగానే ఇది ఈ పేజ్ లోనే ఓపెన్ అయిపోయింది. ఓకే. సో అది ఈ పేజ్ లోనే ఓపెన్ అయింది. ఈ పేజ్ లో ఓపెన్ అవ్వకూడదు, వేరే పేజ్ లో ఓపెన్ అవ్వాలి అంటే బ్లాంక్. తర్వాత ఇంకా కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అది ఇవ్వడం వల్ల ఏంటంటే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది మనం క్లిక్ చేసే లింక్. సో అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఏ అనే ట్యాగ్ దేనికి వాడతామండి? బేసికల్లీ వీఆర్ యూజింగ్ దట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హైపర్ లింక్స్. ఈ హైపర్ లింక్స్ మనకి యూస్ఫుల్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మనం కంటిన్యూస్ గా ఒక కంటెంట్ ని ఒకే వెబ్ పేజ్ లో కాకుండా మల్టిపుల్ వెబ్ పేజెస్ లో పెట్టడానికి వాడుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. లేకపోతే అంటే ఇప్పుడు ఎలా అంటే నా హోమ్ పేజ్ లో పెద్దగా కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి మనం హెచ్ఎఫ్ యూజ్ చేసుకుని వేరే పేజెస్ కి లింక్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే అదే హెచ్ఎఫ్ యూజ్ చేసుకుని డైరెక్ట్ గా నా ఛానల్ కి, నా గిట్హబ్ ప్రొఫైల్ కి, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కి, నా టెలిగ్రామ్ ప్రొఫైల్స్ కి, ఇలా అన్ని ప్రొఫైల్స్ కి లింక్లు పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్. సో స్టైల్ అనే అట్రిబ్యూట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లాంగ్ అనే అట్రిబ్యూట్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత క్లోజింగ్ ట్యాగ్స్ లేకుండా ఉండే కొన్ని అట్రిబ్యూట్స్ గురించి చెప్పాలి. సో అవి హెచ్టిఎంఎల్ హారిజాంటల్ రూల్స్ అంట. హారిజాంటల్ రూల్స్ అంటే మనకి కొన్ని వెబ్సైట్స్ లో ఇఫ్ యూ అబ్జర్వ్ పారాకి మధ్యలో లైన్లు వస్తా ఉంటాయి. అంటే ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ దాకా ఈ మై ఇంట్రెస్ట్ పరుపు ఒక లైన్ అనుకుని ఇలా ఒక లైన్ వస్తుంది. చూపిస్తా, వెయిట్ కర. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హారిజాంటల్ రూల్స్ ని యూజ్ చేస్తాం. ఈ హారిజాంటల్ రూల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఫర్ సపోజ్ మనకి మై ఇంట్రెస్ట్ అనేది ఉందనుకోండి.
మై ఇంట్రెస్ట్ తర్వాత మనకి హారిజాంటల్ రూల్ కావాలంటే హెచ్ఆర్ అనేది ఒక ట్యాగ్. ఆ హెచ్ఆర్ ట్యాగ్ ని వాడుకోవచ్చు. హెచ్ఆర్ ట్యాగ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదండి. సో ఇలా బూత్ రాయకూడదు, క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు సేవ్ కొడితే చూసారా ఒక లైన్ వస్తుంది. ఈ లైన్స్ అనేవి బేసిక్ గా మనం కొన్ని వెబ్ పేజెస్ లో కానీ వెబ్సైట్స్ లో కానీ గమనించ ఉండొచ్చు. ఎక్కడైతే చాలా థియరీ ఉంది అన్నింటినీ ఒకే చోట ఇవ్వకుండా కొంచెం కేటగరైజ్ చేసి ఆర్గనైజ్ చేసి ఇచ్చినట్టు ఉండడం కోసం ఈ హారిజాంటల్ రూల్స్ అనే పర్టికులర్ ట్యాగ్స్ మనం వాడతాం. తర్వాత ప్రీ అని ఒకటి ఉంటుందండి, ప్రీ ట్యాగ్. ఈ ప్రీ ట్యాగ్ అనేది ఏం ఉండదు, బట్ నేను చెప్తున్నా. ప్రీ ట్యాగ్ అనేది బేసిక్ గా జస్ట్ ఇంకో రకమైన ఆర్గనైజేషన్ అంతే, అంతకు మించి ఏముండదు. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, ప్రీ ట్యాగ్ ఎలా అయింది, ఇంకొక రకమైన ఆర్గనైజేషన్ వచ్చింది. అప్పటిదాకా ప్రీ ట్యాగ్ లేకుండా ఇప్పుడు మనం ఇది సేవ్ చేసేసి వెబ్ పేజ్ లోకి వెళ్ళి రీఫ్రెష్ కొడితే ఇలా ఉంది. ప్రీ ట్యాగ్ వేసుకున్నప్పుడు ప్రీ ట్యాగ్ వేసుకుని చూస్తే మళ్ళీ మనకి డిఫరెంట్ ఫాంట్ వచ్చింది, డిఫరెంట్ ఆర్గనైజేషన్ వచ్చింది, లైన్ స్పేసింగ్ వచ్చింది. చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో, ఒక్కొక్క ఆప్షన్ కి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. ఫాంట్ మారింది, ఫాంట్ సైజ్ మారింది, లైన్ స్పేస్ వచ్చింది. సో ఇలా కంప్లీట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి మనం వాడేది ప్రీ ట్యాగ్. ఓకే, సైజింగ్ ఫాంట్ చేంజెస్ అప్లై అవుతాయి డైరెక్ట్ గా. సో జస్ట్ మనం ప్రీ ట్యాగ్ వాడతాం, అంతకుమించి మనం ఏం రాయమో ఏం వాడతాం. ఆల్రెడీ మనం స్టైల్ గురించి నేర్చేసుకున్నాం కాబట్టి స్టైల్స్ అక్కర్లేదు. స్టైల్స్ లో బేసిక్ గా మనం ఏమేమి వాడచ్చు అంటానండి, ఫర్ సపోజ్ ఇది ఉంది, వెయిట్ మనం ఏం చేద్దామంటే లెటెస్ట్ టేక్ స్టైల్ అనేది ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకే, మనం ఏం చేద్దామంటే సరదాగా ఇందులో రాద్దాం, పి స్టైల్ ఈక్వల్స్ కాదు, ఓకే స్టైల్ ఈక్వల్స్ టు దాంట్లో మనం ఇలా ఇచ్చుకుని ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ సి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, కలర్, ఇమేజ్, పొజిషన్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బేస్ లైన్, బీడియో తెలీదు, బ్యూటిఫుల్, బిహైండ్, ఇవన్నీ సెపరేట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ వీ హ్యావ్. బోర్డర్ అలా ఉండాలి, బోర్డర్ సెట్టింగ్, బోల్డ్నెస్, బాడీ, కలర్స్ అన్ని కలిపేసి వస్తాయి కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో మనం తీసుకుందాం అనుకుంటుంది ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్. సో లెట్ us say బ్యాక్గ్రౌండ్ కలర్ కాలన్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ మనం ఏం ఇవ్వచ్చు అంటే ఇక్కడ వాల్యూ అనేది మనం బ్లూ ఇవ్వచ్చు. సో బ్లూ ఇస్తాం. ఇది సేవ్ కర్లో ఇక్కడికి రా, రీఫ్రెష్ కర్లో సీరీస్ బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం బ్లూ అయిపోయింది, అవునా కాదా? వైటీ ఛానల్ అందులో కలిసిపోయిందా? ఇప్పుడు వైటీ ఛానల్ కొంచెం ఎనేబుల్ చేయాలా, ఇది మన టాస్క్. ఇప్పుడు ఏం చేస్తామంటే వైటీ ఛానల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో మనం ఏం చేస్తాం, స్టైల్ ఈక్వల్స్ టు కలర్, సారీ కొటేషన్స్ లో రాయాలి కదా, ఇది మర్చిపోతూ ఉంటారు చాలా మంది, అదే ప్రాబ్లం. కలర్ ఎందులో పెట్టుకుందామండి, వైట్ లో పెడదామా, వైట్ బాగుంటుంది. ఇప్పుడు సేవ్ చేసి రీఫ్రెష్ కొడితే చూడండి మనది కలర్ వైట్ లో వచ్చింది. సింపుల్ అండి, HTML లో మనం ఆడుకోవచ్చు, మామూలుగా ప్యాకెట్ ఆడేసుకోవచ్చు. సో మనం సరదాగా ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇది ఇలా కాదు, మనం కొంచెం సెపరేట్ గా వెళ్దామని మనం ఏం చేద్దామంటే బోల్డ్ గా ఒక టెక్స్ట్ రాయాలంటే ట్యాగ్ బి అంతే. ఇప్పుడు SPS ఉంది, మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ బి ఇచ్చుకుంటే అంతే.
ఎస్పీఎస్ అనేది బోల్డ్ గా వస్తుంది మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే. సింపుల్, అంతకు మించి ఏం లేదు. ఓకే, సారీ మనం ప్రీ ట్యాగ్ లోపల రాసామా, అందుకని అలా వచ్చు. వెయిట్ కర్, ప్రీ ట్యాగ్ బయట రాసాం, ఇప్పుడు రిఫ్రెష్ కొడితే చూడండి ఇలా వచ్చు. మనకి ఎస్పీఎస్ అనేది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, ఏం కనిపించట్లేదు, ఏం చేద్దాం? స్టైల్లో కొట్టు, ఈక్వల్స్ టు కొటేషన్స్ లో ఏంటిది టెక్స్ట్ అలైన్. ఏం చేయాలి ఇప్పుడు? టెక్స్ట్ అనేది మనం ఎక్కడికి రావాలనుకున్నా సెంటర్ కదా, సెంటర్ కొట్టి సేవ్ కొట్టి రీఫ్రెష్ కొట్టి. సో ఆవిడ కాళ్ళు అది 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 ఇక్కడ మనం కాయ మీద కాలేసాం. సో అది ఓకేనా. సో టెక్స్టైల్ స్టైల్లో టెక్స్టైల్ లైన్ లో సెంటర్, వెయిట్ కర్లో అన్ని ఒక దాంట్లోనేగా. ఎస్. సో ఇక్కడ మనం ఎక్కడో కాయ మీద కాలేసాం. టెక్స్టైల్ లైన్ సెంటర్. ఓకే, అదేం పెద్ద ఇది కాదు, జరుగుతూ ఉంటాయి, కామన్, ఇట్లాంటివన్నీ కామన్. సో ఈ బోల్డ్ లాగానే మనకి ఇంకోటి ఉంటుందండి. బేసిక్ గా బోల్డ్ లో మనం పెట్టలేము అనుకుంటాం మోస్ట్లీ, ఎందుకంటే బోల్డ్ ట్యాగ్ ఈజ్ నాట్ ఫర్ స్టైలింగ్. డైరెక్ట్ ట్యాగ్ కి ఒక పర్టికులర్ ఫాంట్ అవన్నీ ఇస్తాడు వాడు, ప్రీడిఫైన్డ్ ఉంటుంది. సో ఐ పర్టికులర్లీ బిలీవ్, నేను చదివినప్పుడు కూడా బోల్డ్ గురించి మరీ డెప్త్ గా వెళ్ళలేదు. సో బోల్డ్ కాకుండా బోల్డ్ లాగానే ఇంకోటి ఉంటుందండి, స్ట్రాంగ్ అంటాను నేను. ఓ స్టార్ట్ కాదండి, స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ లో మనం షణ్ముఖ్ అని ఇచ్చామంటే అది బోల్డ్ లో ఎలా ఉంటుందో స్ట్రాంగ్ లో కూడా అలాగే ఉంటుంది. సో బోల్డ్ కి స్ట్రాంగ్ కి డిఫరెన్స్ ఏంటి? బోల్డ్ అనేది మనకి ఉన్న పర్టికులర్ థింగ్స్ ని బోల్డ్ గా చూపించడం కోసం. స్ట్రాంగ్ అనేది దేనికి వాడతామంటే ఎస్పెషల్లీ ఫర్ ది ఇంపార్టెంట్ డేటా వాట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రజెంట్, అలాంటి వాటికి స్ట్రాంగ్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. బోల్డ్ యూజ్ చేసినా పర్వాలేదు, బట్ సమ్ టైమ్స్ ఇన్ సమ్ వెబ్ పేజెస్ సమ్ టైమ్స్ స్ట్రాంగ్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో అందుకని మనం స్ట్రాంగ్ వాడతాం, అంతకు మించి ఏం లేదు. తర్వాత వీ హ్యావ్ దిస్ పర్టికులర్ థింగ్. నేను చెప్పాల్సి వస్తే దీని గురించి చెప్తా. ఏంటంటే స్మాల్, మనకు కొంచెం చిన్నగా కావాలా, మనకు కొంచెం చిన్నగా కావాలి బ్రదర్, మన వల్ల కాదు, మనకు అంత పెద్దగా వద్దు అనుకున్నప్పుడు స్మాల్ అనే ట్యాగ్ వాడచ్చు. సో ఈ స్మాల్ అనేది ఏం చేస్తుందంటే ఉన్న కంటెంట్ ని చిన్నగా చేస్తుంది. బోల్డ్నెస్ వెళ్ళిపోతుంది, ఫాంట్ సైజ్ తగ్గుతుంది, అది స్మాల్ అంట. తర్వాత డెల్ అని ఒకటి ఉంటుందండి. డెల్ ఇది ఏంటంటే డిలీటెడ్ టెక్స్ట్ విచ్ ఈస్ డిలీటెడ్. సో మనం ఈ డెల్ అనేది యూజ్ చేస్తున్నట్లయితే ఈ టెక్స్ట్ డిలీట్ అయింది అంటే ఇది చదవకూడదు, లేకపోతే ఇది వినకూడదు, లేకపోతే ఇది అనవసరం, ఇలాంటివన్నీ రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు ఈ పర్టికులర్ డెల్ అనే ఒక పర్టికులర్ థింగ్ ని మనం యూజ్ చేస్తాం. తర్వాత ఐఎన్ఎస్ అని ఒకటి ఉంటుంది, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ఇన్సర్షన్. సో బేసిక్ గా ఒక టెక్స్ట్ ఇన్సర్ట్ అయింది, ఐఎన్ఎస్ అది యూజ్ చేస్తాం. ఒక టెక్స్ట్ ఇన్సర్ట్ అయింది అన్నప్పుడు అది మనం ఎండ్ యూజర్కి ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇన్సర్టెడ్ అంటే ఇలా వస్తుంది. సో ఇన్సర్టెడ్ బేసికల్లీ కమ్స్ విత్ అన్ అండర్లైనింగ్. ఓకే, మనం వర్డ్ డాక్యుమెంట్ లో ఇఫ్ యూ అబ్జర్వ్ కంట్రోల్ బి కంట్రోల్ యూ అని కొడితే బోల్డ్ అండర్లైనింగ్ వస్తుంది, ఓన్లీ కంట్రోల్ యూ కొడితే అండర్లైనింగ్ ఒకటే వస్తుంది.
కానీ ఇక్కడ మనకి అండర్లైనింగ్ టెస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఐఎన్ఎస్ అని పెట్టుకోవాలి. ఐఎన్ఎస్ ట్యాగ్ యూజ్ చేస్తే అండర్లైన్ అవుతుంది. తర్వాత మన వెబ్ పేజ్ లో లెటస్ థింక్ ఆఫ్ సబ్స్క్రిప్ట్. ఓకే, ఒక సబ్స్క్రిప్ట్ తీసుకుందాం. యా సారీ, సబ్స్క్రిప్ట్ ఏం తీసుకుందాం అంటే ఓడిఎం హీట్ కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్. అటు కాదు అది. ఫార్మాటింగ్ ఉండదా? ఏమోలే. ఎనీవేస్, యాజ్ ఆఫ్ నౌ. ఓహో, ఎట్ట వచ్చింది అదా? యా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఐఎన్ఎస్ అయిపోయింది. నెక్స్ట్ మనకున్న ట్యాగ్ ఏంటండి? నెక్స్ట్ మనకున్న ట్యాగ్ ఏమనుకున్నాం? సబ్స్క్రిప్ట్ అనుకున్నాం. సబ్, అంతే. సో ఈ సబ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి సబ్స్క్రిప్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు షణ్ముఖ్ అనేది షణ్ముఖ్ కి సబ్స్క్రిప్ట్ అవుతుంది. షాక్ అవద్దు, ఇదిగోండి. అంటే కింద వస్తుంది. సబ్స్క్రిప్ట్ అంటే మనకి V0, V1, V2, V3 ఇలా రాసుకోవడానికి యూజ్ చేస్తాం అది. ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ గురించి నేర్చుకోవాలి. సూపర్ స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే SUP. అంతే, మనం ట్యాగ్స్ లోకి వెళ్ళి ఫస్ట్ ఒక ఫైల్ ని HTML లో సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని పర్ఫెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు షణ్ముఖ్ అనేది ఈ షణ్ముఖ్ కి సూపర్ స్క్రిప్ట్ అయింది. అంటే మనం ట్యాగ్స్ అనేవి సెపరేట్ గా రాయట్లేదు, అన్నిటిని ఒకే చోట ఒకటి తర్వాత ఒకటి రాసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇలా పక్క పక్కన వస్తున్నాయి. ఓకే, లేదు నాకు సెపరేట్ గా కావాలి, నాకు ఇలా వద్దు, నేను ఇలా తీసుకోలేను అంటే ఈ సబ్స్క్రిప్ట్స్ ఇలాంటివన్నిటిని ఈ పర్టికులర్ ట్యాగ్స్ అనేవి మోస్ట్లీ మీరు గమనించినట్లయితే కామన్ గా మనం వీటిని ఎక్కడ వాడతామండి? పారాగ్రాఫ్స్ లో వాడతాం. పారాగ్రాఫ్స్ లో ఒకటి తర్వాత ఒకటి రాయాల్సిన అవసరం ఉండదు. అలాగా హైలైట్ చేసుకుని ఒక స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికి ఒక టెక్స్ట్ స్టార్టింగ్ లో అయినా రావచ్చు, మధ్యలో అయినా రావచ్చు, ఎండింగ్ లో అయినా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. కాబట్టి ఈ ట్యాగ్స్ ని బేసిక్ గా యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసినంత వరకు పారాగ్రాఫ్స్ వరకు వాడతాం కాబట్టి ఇలా గుర్తుంచుకుని నేర్చుకుంటే సెపరేట్ గా స్పెషల్ గా ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ కి మాత్రమే ఈ ట్యాగ్స్ వాడతామని గుర్తుంచుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే వి మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ ద అదర్ ఫంక్షనాలిటీస్ వీ హ్యావ్. ఓకే, సో దాన్ని ఓ పక్కన పెట్టేస్తే తర్వాత మనకి కొటేషన్స్ ఉన్నాయి. అసలు కొటేషన్స్ ఎలా రాసుకుంటాం? కొటేషన్స్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? క్యూ. అంతే, లెటర్స్ క్యూ. క్యూ తీసుకో, తప్పులేదు. కానీ క్యూతో ఆడాలనుకో, పోసేస్తాం. మంచి కొటేషన్ తెలుసు నాకు. లైఫ్ ఈజ్ యాజ్ గ్రాండ్ యాజ్ యూ మేక్ ఇట్. నా యోగా మ్యాట్ మీద ఉండేది నా చిన్నప్పుడు. సో ఇప్పుడు కొటేషన్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ కి మనం ఈ కోడింగ్ ప్రాసెస్ లో లేకపోతే స్క్రిప్టింగ్ ప్రాసెస్ లో టైపింగ్ ప్రాసెస్ లో మనం సెపరేట్ గా హైలైట్ చేసి రాయాల్సిన అవసరం లేదు. కానీ మనకి అవుట్పుట్ రీఫ్రెష్ చేసినప్పుడు, సారీ, మనం అవుట్పుట్ రీఫ్రెష్ చేసినప్పుడు ఒక కొటేషన్ లాగా వస్తుంది. డబుల్ కొటేషన్స్ మార్క్స్. కొటేషన్ అంటే ఏంటి? ఇదే, వీటినే కొటేషన్స్ అంటారు. కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ అంటాం వీటిని. ఈ డబుల్ కొటేషన్స్ లోపల ఎన్ని రాసినా అది కొటేషనే అవుతుంది. మేము బేసిక్ గా మాకు ఇంటర్మీడియట్ లో యానటేషన్స్ రాయాలి కదా, యానటేషన్స్ ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో. అప్పుడు మా సార్ చెప్పాడు కొటేషన్స్ ఇలా రాయాలి. సో ఎగ్జామ్ మధ్యలో కొటేషన్స్ రాసేవాళ్ళం, అందుకే 95 వచ్చాయి, 95, 96 వచ్చాయి ఇంగ్లీష్ లో. సో దట్ ఈస్ అబౌట్ కొటేషన్ ట్యాగ్. తర్వాత మనకున్న ట్యాగ్ వచ్చేసి అబ్రివేషన్. సి, ఒక ట్యాగ్ లో ఏబిబిఆర్ అని ఉంది. ఇప్పుడు ఈ ఏబిబిఆర్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో అది అబ్రివేషన్స్ కి వాడతాం. ఏబిబిఆర్ అబ్రివేషన్స్. సో మనం ఎలా కావాలనుకుంటున్నాం అనేది ముఖ్యం ఇక్కడ. సో
ఏబిబిఆర్ అని చెప్పి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సారీ, పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోండి. ది abbreviation of let us say లేకపోతే ఇలా రాద్దాం, నేను ప్రాక్టీస్ చేసిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. ది అని చెప్పి ఏబిబిఆర్ లో టిఐటిఎల్ఈ లో టైటిల్ అనే ఒక టైటిల్ అంటే ఏంటి? యాట్రిబ్యూట్. ఆ యాట్రిబ్యూట్ లో మనం ఏం రాస్తున్నాం? అబ్రివేషన్ రాస్తున్నాం. టైటిల్ ఏంటి మనకి యాక్చువల్ గా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి మనం అబ్రివేషన్ ఎలా ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ ఇవ్వాలి, WHO. తర్వాత వాస్ ఫౌండెడ్ ఇన్, మనం 1947 లో వచ్చింది కాబట్టి 1948 లో వాళ్ళు కనుక్కున్నారు యాక్చువల్ గా. సో ఇలా తీసుకొని మనం సేవ్ చేసి రీఫ్రెష్ కొడితే సో ఇక్కడ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అబ్రివేషన్ వచ్చేసింది. సో మనం సరదాగా ఒక పని చేద్దాం. లెటెస్ట్ టేక్ ఎ ఛాలెంజ్. అంటే ఇప్పుడు ఇది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, బట్ నాకు ఒక థాట్ వచ్చింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నే మనం ఒక హైపర్ లింక్ లా చేస్తే అలాగా. ఇప్పుడు చూడండి, మనం ఈ అబ్రివేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే అలాగే అండర్లైనింగ్ ఉంటుంది, డాటెడ్ అండర్లైనింగ్ ఉంటుంది. అలాగే మనం ఆ ట్యాగ్ మీద లేకపోతే ఆ పర్టికులర్ డేటా మీద, కంటెంట్ మీద మనం కర్సర్ ప్లేస్ చేస్తే చాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని వస్తుంది. ఓకే, తర్వాత మనకున్న ఇంకొక పర్టికులర్ కొటేషన్స్ లేకపోతే HTML ట్యాగ్ ఏంటి అంటే సైట్ అని ఒకటి ఉంటుందండి. సైటేషన్స్ కాదు, అది వేరు. సైట్ అని ఒకటి ఉంటుంది. సైట్ దేనికి వాడతామంటే, ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ సైటింగ్స్ అనేది ఏం చేస్తుందంటే డిఫైన్స్ ద టైటిల్ ఆఫ్ ఎ క్రియేటివ్. ఫర్ సపోజ్ మనం ఏమైనా రీసెర్చ్ పేపర్స్ చేసినా కానీ ఇలాంటి ఏమైనా చేసినప్పుడు వాటికంటూ స్పెషల్ ఫాంట్ ఉంటుంది కదా. అలాంటి ఫాంట్ ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఈ సైట్ అనేది వాడతాం. బేసిక్ గా సైట్ ఎక్కడ వాడతారు? ఎప్పుడైనా వికీపీడియాస్ లో మీరు గమనిస్తూ ఉండొచ్చు, ఫొటోస్ కింద మనకి కొంచెం ఇటాలిక్ ఫాంట్, ఏదో ఇటాలిక్ స్టైల్లో కొంచెం ఒక స్పెషల్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాంట్ లో మనకి ఒక టెక్స్ట్ అనేది ఆ పర్టికులర్ ఇమేజ్ కింద ఆ ఇమేజ్ ఒక కంటెక్స్ట్ లాగా ఇస్తారు. అది మనకి పర్టికులర్ సైటింగ్ అంటే. ఓకే, సో ఈ సైటింగ్ అనేది దీనికి వాడతాం. సో ఈ సైటింగ్ లో మనం ఎలా తీసుకోవచ్చు అంటే, సైటింగ్ అనేది దీన్ని కూడా వీ కెన్ యూజ్ ఇన్ ద పారాగ్రాఫ్ ట్యాగ్ ఇట్స్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ లో వాడడం ఒక రకంగా అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే ఇన్ యువర్ సైటింగ్ ద స్క్రీమ్ అని ఒక ఏదో తీసుకుందాం. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ అదే, బై ఎడ్వర్డ్ వెల్ స్మిత్ డాట్ పెయింటెడ్ ఇన్ 1983. అలా తీసుకుని పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి సేవ్ కొట్టిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ థింగ్, చూడండి, మనం సైట్ చేసిన వరకు ఇటాలిక్ లో వస్తుంది, మిగిలినంతా నార్మల్ గానే వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా మనం కొన్ని పేపర్స్ ని కానీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ ని కానీ, ఇమేజెస్ ని కానీ యూజ్ చేసి వాటి కింద ఇలా వాటితో పాటు ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ సైట్. తర్వాత HTML కమెంట్స్ ఎలా ఇవ్వాలి? సో అసలు కమెంట్స్ అనేవి ఎలా ఇస్తాం HTML లో? ఫర్ సపోజ్ కాంటాక్ట్ మీ అనేది ఉంది, ఈ HTML కమెంట్ ఎలా ఇవ్వాలి? ఇలా ఇచ్చి అంతే,
ఒక్క హైఫన్ వచ్చినా చాలు, రెండు హైఫన్లు వస్తే కమెంట్ అయిపోతుందండి. కమెంట్ అలా క్లోజ్ చేయాలి అంటే కమెంట్ ఇక్కడ మనకి మళ్ళీ రెండు హైఫన్స్ తో వచ్చి క్లోజ్ చేస్తే కమెంట్ అయిపోయింది. అందుకే చెప్పా ఒకటి తర్వాత ఒకటి వెళ్దామని, అందుకని. ఓకే, సో అది HTML కమెంట్ సంబంధించి. ఓకే, తర్వాత HTML కమెంట్స్ తర్వాత మనకి HTML లో కొన్ని కలర్స్ ఉంటాయి. బేసిక్ గా ఇందాక స్టైల్లో మనం బ్లూ ఇచ్చాము, బట్ యాక్చువల్లీ అది బ్లూ కాదు. HTML లో కలర్స్ నేమ్స్ అలా ఉండవండి. మీరు గమనిస్తే నేను పని చేస్తాను. HTML కలర్స్ లో TOMATO టొమాటో అని ఇస్తే చూసారా? రోజు తినే టొమాటో ఎలా అయిపోయింది ఏంట అనుకుంటున్నారా? రెడ్ కి సారీ సంహౌ లైట్ రెడ్ కి ఇది టొమాటో బేసిక్ గా రెడ్ కలర్, ప్యూర్ రెడ్ కలర్ ఉండదు. మనం తినే టమాటోలన్నీ హైబ్రిడ్. బేసిక్ గా టమాటో ఉండేది కొంచెం లైట్ రెడ్ కలర్ లో ఉంటుంది. దాన్ని మెరూన్ అంటే ఇంకా డార్క్. లైట్ రెడ్ కలర్ లో ఉంటుంది అంతే. లైట్ రెడ్ అనొచ్చు, అందులో పెద్ద తప్పేం లేదు. సో అది ఇంకా ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి, అవి ఇక్కడ మనకి సజెషన్స్ లో రావు. డాడ్జర్ బ్లూ అని ఒకటి ఉంటుంది. డాడ్జర్ బ్లూ అది చూస్తారా? ఓ సారీ, సేవ్ అవ్వలేదు. వెయిట్ కరో, ఐ పర్సనల్లీ థింక్ డాడ్జర్ బ్లూ అంటే హైఫన్ బ్లూ రావాలి. లేదు, డార్జర్ బ్లూ అంటే ఎస్ వచ్చింది. సో మిక్స్ కొట్టేయాలన్నమాట. ఓకే ఓకే. సో డార్జర్ బ్లూ అంటే చూసారు కదా, లైట్ బ్లూ వచ్చి, లైట్ బ్లూ అంతే, అంతకుమించి మనకేం లేదు. సో ఇక్కడ వెల్కమ్ టు మై పేజ్ లో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చండి? యాక్చువల్ గా స్టైల్ ట్యాగ్ వేసుకోవచ్చా లేదా? వేద్దాం పదండి. స్టైల్ ఈక్వల్స్ టు మనం వేద్దాం అనుకున్నాం స్టైల్, బ్యాక్గ్రౌండ్, కలర్, ఇమేజ్, పొజిషన్, రిపీట్, చాలా ఉన్నాయి. మనం ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇద్దాం, జాలే మరీ ఎక్కువైపోద్ది. కలర్ లో మనం ఏం చేద్దాం, వేరే కలర్ ఏమన్నా ఉందా మంచిగా? మీడియం సీ గ్రీన్ అంట, బాగుంటుంది. సో మీడియం సీ గ్రీన్, ఈ కలర్ ఇద్దాం. చూసారా మీడియం సీ గ్రీన్ కలరు మామూలుగా ఉండదు. అలాగే మనకి HTML లో బేసిక్ గా కొన్ని కలర్స్ ఉన్నాయి. మనకి తెలిసిన కలర్స్ కాకుండా వాటిల్లోనే కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే. వీటికి కూడా వేరే నేమ్స్ ఉంటాయి, కానీ HTML లో వీటిని అలా పిలుస్తాం. టొమాటో, ఆరెంజ్, డాడ్జర్ బ్లూ, మీడియం సీ గ్రీన్, గ్రే, స్లేట్ బ్లూ, వైలెట్, లైట్ గ్రే. లేదు ఇలా కాకుండా వేరేగా కూడా ఇవ్వచ్చు. RGB యూజ్ చేసి రెడ్, గ్రీన్, బ్లూకి వాల్యూస్ ఇచ్చుకోవడం. సో ఇలా కాదనుకుంటే RGB వేసి ఇలా ఇవ్వచ్చు. RGBలో ఇది 122, 100, 0 ఇలా ఇచ్చి ఏదో సరదాగా ఇచ్చావు వాల్యూ, బాగానే ఉంది. ఇదిగో అది ఈ కలర్. సో నీకు అది ఏ కలర్ కూడా తెలియదు, నువ్వు ఏదో RGBలో పెట్టించావు, అది ఈ కలర్ వచ్చింది. సో దట్ ఈస్ హౌ వీ కెన్ ప్లే విత్ HTML. ఇది RGB ఇవ్వచ్చు, హెక్సాడెసిమల్ ఇవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ HTML లో బేసిక్ గా ఇక్కడి దాకా మీరు చూస్తే బేసిక్ HTML మీకు అర్థమైపోతుందండి. ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్తుందంటే బండి నల్లేరు మీద బండిలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. అసలు కంపారిజన్ ఉండదు. నల్లేరు మీద బండి అంటే దరిద్రమైన కంపారిజన్, సారీ ఫర్ దట్. బట్ స్టిల్ మనకి CSS వెళ్ళిపోద్ది, CSS మిక్స్ కొట్టేస్తాం ఇందులో. సో నేను మీకు టాస్క్ అయితే ఏం ఇవ్వాలనుకోవట్లేదు. సో బేసిక్ గా HTML సంబంధించి ఇది. HTML లో లింక్స్ ఎలా ఇస్తామంటే href ఇలా తెలుస్తుంది, మీకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే CSS వాడదాం. styles.css ఉంది కదా, సేవ్ చేసేసి కొత్తగా మనం ఏం చేద్దామంటే
స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని రాసుకుందాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో ఈ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఎలా రాయొచ్చండి? లెటస్ సే బాడీ, అంటే ఇక్కడ మనం ఇంకా ఫైల్ సేవ్ చేయలేదు కాబట్టి మనకు సజెషన్స్ ఏం రావు. బాడీలో లెటస్ సే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, సెమీకాలన్ ముఖ్యం. బాడీకి ఇలా వేద్దాం. ఆ తర్వాత H1 లెటస్ టేక్ H1 అని తీసుకుని ఇలా తీసుకుని దీనికి సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేద్దాం అంటే దీనికి ఎల్లో పెడదాం. తర్వాత Pలో వచ్చేసరికి సేమ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుని ఏం చేద్దాం అంటే దీనికి ఆరెంజ్ పెడదాం. ఇప్పుడు బేసిక్ గా ఇది నార్మల్ టెక్స్ట్ ఫైల్. దీన్ని ఏం చేస్తామంటే సేవ్ యాజ్ కొట్టి మనం ఇది ఎక్కడుందో మనం ఎందులో సేవ్ చేసామో అందులోకి రావాలా. సో HTML లో కోడ్స్ లో ఇక్కడ మనం చూసుకుంటే స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని మనం ఇక్కడ సేవ్ చేసుకుని కొట్టేస్తుంటే అయిపోయింది అంతే. సిఎస్ఎస్ ఫార్మాట్ లోకి మారిపోయింది చూసారా. సో మనకి ప్రశాంతంగా ఉండేది VS కోడ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, ఈ రెండే. నోట్ ప్యాడ్ లో కూడా మనకు సజెషన్స్ వస్తాయో లేదో నాకైతే తెలియదు, నేను ట్రై చేయలేదు. నాకు ఫస్ట్ ఇయర్ లో DTW అనే సబ్జెక్ట్ ఉంది, అందులో మేము నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్స్టాల్ చేసాం. అప్పటి నుంచి నా ల్యాప్టాప్ లో నోట్ ప్యాడ్ అంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మాత్రమే. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో అది ఎక్కడ సేవ్ చేసాం, అక్కడే సేవ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ కొడితే హోహో హోహో మొత్తం మారిపోయింది చూసారుగా. ఆరెంజ్ ట్యాగ్ దేనికి వేసాం? పారాగ్రాఫ్ వేసాం. కోడ్ ప్రకారం ఇది పారాగ్రాఫ్, ఇది పారాగ్రాఫ్, ఇది పారాగ్రాఫ్. ఎన్ని రావాలా? 3 రావాలా. 3 వచ్చాయి కదా కరెక్ట్ గా. వెనకాల బాడీ ఇది ఏంటి? బాడీ చూడండి, బ్లూ వేసాం. లెటస్ సే బాడీకి ఇక్కడ ఎల్లో దేనికి వచ్చింది? ఎల్లో H1 అన్నాడు. H1 అంటే ఇది ఎల్లో రావాలా? ఎస్, యాక్చువల్లీ H1 ఎల్లో రావాలి. మనం H1 కి వేరేది ఏదో వేసి ఉంటాం. ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇది మనం ఎప్పుడైనా ఒక ఎక్స్టర్నల్ ఫైల్ ని ఇందులోకి లాక్కుంటున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం సిఎస్ఎస్ ఇవ్వకూడదు. మనం చేసిన పెంట పని అదే. ఇక్కడ H1 ఏది? ఇది. మనం RGB ఇది ఇచ్చేసి నువ్వు ఇట్లా చెయ్యి అంటే పాపం అదేం చేస్తుంది చెప్పండి. అందుకని మనం ఇక్కడ ఏం ఇవ్వకూడదు. మనం ఇక్కడ ఏం ఇవ్వకుండా ఇప్పుడు రీఫ్రెష్ కొడితే ఇక్కడ సిఎస్ఎస్ పనిచేస్తుంది. సో ఇక్కడ మీకు సిఎస్ఎస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు కదా. దీన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. అంటే మనం బేసిక్ గా ఈ పర్టికులర్ సిఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని వేరే ఫైల్లోంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యూజింగ్ href. ఓకే, ఇది REL అనేది ఒక పర్టికులర్ థింగ్. లింక్ ట్యాగ్ యూజ్ చేసి రిలవెన్స్ అనే ఏదో ఉంటుంది, REL అని అనుకుంటాం. దానికి స్టైల్ షీట్ అని నేమ్ ఇవ్వాలి. తర్వాత href తీసుకుని href లో స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ వేసుకుంటే మనం ఎక్కడైతే ఈ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ సేవ్ చేసామో అక్కడి నుంచి మన వెబ్ డెవలప్మెంట్ ఫోల్డర్ లో ఉంది కాబట్టి HTML లో కోడ్స్ లోపలే ఉంది కాబట్టి ఈ hello.html కి ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఇందాక నేను ఇచ్చాను చూడండి, దిస్ పర్టికులర్ థింగ్. ఎలాగా? స్టైల్ యూజ్ చేసి బై యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ ఇన్ ది హెడర్ సెక్షన్ డైరెక్ట్ గా మనం ఎలా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఇది తీసేసి ఇది హెడ్ లోనే ఉంది కదా, హెడ్ లోనే ఉంది కానీ మనం వేరే ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే నువ్వు హెడ్ లో ఇలా కాకుండా స్టైల్లో హెడ్ లో మనం ఏం చేస్తామంటే స్టైల్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, స్టైల్ ట్యాగ్ అంట. స్టైల్ ట్యాగ్ లో మనం బాడీ అని చెప్పి ఇలా ఇచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, బ్లూ పెట్టి
బ్లూ కాదులే, లెటస్ సే వీట్ కలర్. ఓకే, వీట్ కలర్. తర్వాత పారాగ్రాఫ్స్. ఓకే, పారాగ్రాఫ్స్ ఉన్నాయి. వీటికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ లెటస్ సే దిస్ ఈజ్ ఎల్లో. ఓకే, తర్వాత ఇంకేమన్నాయి, హెడింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం హెచ్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మేబీ హెచ్కి రాకపోవచ్చు, H1 వస్తుంది. మనం హెచ్ అనేది స్పెసిఫై చేయలేదు కదా, లోపల హెచ్ ఈక్వల్స్ టు అని ఏదో స్పెసిఫై చేసి అప్పుడు మనం ట్రై చేస్తే వస్తుంది, మామూలుగా రాదు. సో ఇలా తీసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ లెటస్ సే రెడ్ అని పెడదాం. ఇది సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నది రీఫ్రెష్ కొడితే సారీ మారింది కదా. వీట్ కలర్ అంటే ఇది, రెడ్ కలర్ అంటే ఇది, ఎల్లో కలర్ అంటే ఇది. సో దీన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. అంటే వాట్ ఎవర్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఆర్ స్టైలింగ్స్ వీఆర్ ప్రొవైడింగ్ టు ఎ పర్టికులర్ వెబ్ పేజ్ యూజింగ్ స్టైల్ ట్యాగ్ ఇన్సైడ్ ది హెడ్ ట్యాగ్. దాన్ని హెడ్ ట్యాగ్ అనొచ్చు, హెడ్ సెక్షన్ అని కూడా అనొచ్చు. నేను సెక్షన్ అంట. హెడ్ సెక్షన్ లోపల స్టైల్ ట్యాగ్ యూజ్ చేసుకుని ఇస్తే ఇన్లైన్ సిఎస్ఎస్. అదే హెడ్ సెక్షన్ లోపల స్టైల్ ట్యాగ్ యూజ్ చేయకుండా లింక్ ట్యాగ్ యూజ్ చేసుకుని ఎక్స్టర్నల్ గా ఒక ఎగ్జిస్టింగ్ సిఎస్ఎస్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుంటే అది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. మూడోది ఇంకోటి ఉందండి, ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. అది ఏంటంటే ఈ స్టైల్ ఉంది కదా, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు రీఫ్రెష్ కొట్టు, మొత్తం నార్మల్ అయిపోయింది కదా. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఇదే, ఇందాక నుంచి మనం చేస్తుంది అదే ఇన్లైన్ సిఎస్ఎస్ బై యూజింగ్ స్టైల్ యాట్రిబ్యూట్, నాట్ స్టైల్ ట్యాగ్. స్టైల్ యాట్రిబ్యూట్ ఇది ఏంటిది, రెడ్ కలర్ లో ఉంది, అది యాట్రిబ్యూట్ అని చెప్పా. సో స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఒక పర్టికులర్ ట్యాగ్ లోపల, అది కూడా ఓపెనింగ్ ట్యాగ్ లోపల మాత్రమే, ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ ఓపెనింగ్ ట్యాగ్ లోపల స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసుకుని మనం స్టైలింగ్ అప్లై చేస్తాము, దాన్నే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాము. సో సిఎస్ఎస్ విత్ హెచ్టిఎంఎల్ అయిపోయిందండి. ఇంతే, మీరు సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ లో హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అంటే ఇంతే, అంతకుమించి మీరు ఏం పేకలేరు. ఎయిదర్ ఇన్లైన్ ఆర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్, అంతే. అంతకుమించి మీరేం చేయడానికి లేదు. నథింగ్ ఈజ్ దేర్, కంప్లీటెడ్. మీకు చేయడానికి ఏం లేదు. ఓకే, సో ఇది కలర్ వైట్ ఉంది, నేను సరదాగా ఎల్లో పెడతా. హెచ్రెఫ్ లింక్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ చూడండి అని కొట్టా. ఇప్పుడు ఇందులోకి వచ్చి రీఫ్రెష్ కొడితే మారింది, కలర్ మారిపోయింది, అంతా మారిపోయింది. నొక్కితే వెళ్ళిపోతుంది కూడా, రీడైరెక్ట్ అయిపోతుంది కూడా. మనం ఏం చేస్తామంటే యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైంకి చూడండి కింద 11:30 అయింది, ఆల్మోస్ట్ 1 hour వచ్చింది వీడియో. సో నా సజెషన్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా నేను చెప్పినవన్నిటిని మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సిఎస్ఎస్ తో పాటు లింక్స్ అన్ని ఇంకా చాలా ఉన్నాయి. మనం యాజ్ ఆఫ్ నౌ నేను రాసుకున్న నోట్స్ లో ఆల్మోస్ట్ పావువంతు కాదులే, సగం అవగొట్టాం. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది వచ్చేసి లింక్స్ ఇన్ హెచ్టిఎంఎల్, బటన్ యాజ్ ఎ లింక్, ఇమేజెస్ ఇన్ హెచ్టిఎంఎల్, డివ్ ఎలిమెంట్స్. డివ్ లో మనకి చాలా వస్తాయి. మనకి బేసిక్ గా జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో ఈ డివ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వెళ్ళిపోయారు డైరెక్ట్ గా. బేసిక్స్ ఏం చెప్పలేదు. బేసిక్స్ అన్ని మనకి డిటిడబ్ల్యూ సబ్జెక్ట్ లో అయిపోయాయి అనుకున్నారు, వాళ్ళు ఏం చెప్పలేదు. సో అక్కడి నుంచి జావా స్క్రిప్ట్ దాకా వెళ్తాం. సో యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ వాట్ వీఆర్ హ్యావింగ్ విత్. ఓకే, సో ఈ కోడ్ నేను మీకు మన ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్లో కూడా ఈ పర్టికులర్ కోడ్ అయితే వచ్చేస్తుంది. సో మీరేం చేయాలి అంటే జస్ట్ మన ఛానల్లో జాయిన్ అయిపోయి చదువుకోండి ఫస్ట్ అని ఒక గ్రూప్ ఉంటుంది, మన కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి, వాట్సాప్ కమ్యూనిటీలో. అందులో చదువుకోండి ఫస్ట్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మీరు నేను పెట్టే వీడియోస్ అన్నింటినీ యాక్సెస్ చేసుకోవచ్చు.
మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. మన కమ్యూనిటీలోకి వచ్చేయండి. మన కమ్యూనిటీ లింక్ కూడా ఇచ్చేస్తానండి. ఓకే, కమ్యూనిటీ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దయచేసి ఎవరైనా ఇంకా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమ్మేద్దాం.